నేను రాజు జేవి న్యూ ఇండియా పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ను మేము పూర్తిగా దాన్ని ఖండించడం జరుగుతూ ఉన్నది. నక్సలైట్లు విదేశీయులు కాదు, శత్రువులు కూడా కాదు. వారు ఉద్యమం చేసేది, పోరాటం చేసేది కూడా ప్రజల కొరకే, ప్రజా సమస్యలు తీర్చడం కొరకే. కాకపోతే వారు ఎన్నుకున్న మార్గము హింసా మార్గము, ఆ హింసా మార్గము సరైంది కాదు అని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఒకరినొకరు చంపుకోవడం అనేది, ఇటు పోలీసు యంత్రాంగం చనిపోయినా, అటు నక్సలైట్లు చనిపోయినా, వీరు ఇద్దరు కూడా భారతమాత ముద్దు బిడ్డలే. కాబట్టి ఈ చంపుకోవడం అనే సంస్కృతిని విడనాడి అరెస్ట్ చేయండి. వారిని దోషిగా కోర్టుల ద్వారా ప్రూఫ్ చేసి ఏ మేరకు శిక్షించాలో ఆ మేరకు శిక్షించాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ మనవి చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఏ మూలన సమస్య ఉన్నా నక్సలిజం పుట్టుక వస్తూనే ఉంటుంది. దాన్ని సమస్య ఉన్నంత కాలము దాన్ని అంతం చేస్తాం అనేది, నక్సలిజం అంతం చేస్తాం అనేది అది ప్రగటికలనే అవుతుంది. మీరు అంతం చేయాలనుకుంటే సమస్యను అంతం చేయండి. సమస్యను అంతం చేస్తే నక్సలిజాన్ని అంతం చేసినట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది 100% వాస్తవము. సమాజంలో ఉపాధి చూపకపోవడం, అసమానతలను ప్రోత్సహించడం, ఇది నక్సలిజాన్ని పుట్టుక రావడానికి మూల కారణం. కాబట్టి ఈ రెండు అంశాలను అధిగమించిన రోజు నక్సలిజం దానంతట అదే చచ్చిపోతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలకు మనం చేయడం ఏమనగా, ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దానిపై సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించి నిజానిజాలను తేల్చాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదే పోలీసు యంత్రాంగానికి మనం చేయడం ఏమనగా, పల్లెటూర్లలో అమాయకులను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం, బూటగా ఎన్కౌంటర్ చేయడం కూడా మానుకోవాలని చెప్పి, నిజంగా ఎన్కౌంటర్ చేయండి. ఎప్పుడు ముఖాముఖి మీరు ఇద్దరు తలపడ్డప్పుడు మీరు అది తప్పదు. కాబట్టి దీన్ని ఎవరు ఖండించరు. ఈ యొక్క భారతదేశంలో సమానత్వం కోసం, ఉపాధి కోసం కృషి చేస్తే ఎలాంటి నక్సలిజం కానీ ఎలాంటి తీవ్రంగా పుట్టుకురాదని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై న్యూ ఇండియా పార్టీ, జై జై న్యూ ఇండియా.